వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. పూజ గదిలో మనం పూజకి సంబంధించిన దిమ్మలు లాంటివి కట్టవచ్చా? సాధారణంగా పూజ గది నిర్మాణం ఇవాళ రేపు అపార్ట్మెంట్లు అయితే మనం కనబడతాను, చూడటానికి కూడా కనబడతలేవు. సరే, ఇండిపెండెంట్ హౌస్లో కొంత నిర్మాణం చేసుకుంటున్నారు. ఆ నిర్మాణం చేసుకునేటప్పుడు చాలామంది పూజ గదిలో పూజా సామాగ్రి కావచ్చు, లేకపోతే దేవుణ్ణి పెట్టుకోవడానికి కావచ్చు, దిమ్మలు అనేవి కడుతున్నారు. కొంతమంది 4 అంగుళాలు కడుతున్నారు, కొంతమంది అవి 6 అంగుళాలు కడుతున్నారు, కొంతమంది అయితే అడుగు లెక్కన కడుతున్నారు. అంటే కొద్ది హైట్, అంటే కింద డైరెక్ట్గా కూర్చుంటే చేసే విధంగా కాకుండా, ఒకవేళ కింద కూర్చోలేకపోతే ఏదైనా స్టూల్ మీద వేసుకొని మనం చేసుకునే విధంగా కిందన ఏం చేస్తున్నా అంటే మంచిగా దిమ్మ కడుతున్నాం. ఈ విధంగా అంటే దిమ్మ కట్టి పూజ చేసుకునే పద్ధతి అంటే ఇది సాధారణంగా ఇది పూజ గది. సాధారణంగా ఇలా గృహంలో ఈ విధంగా పూజ గది అనేది కిచెన్ పక్కన పూజ గది అనేది సాధారణంగా ఉండే పరిస్థితులు. ఇలా ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దిమ్మ అనేది చెప్తున్నాయి కదా, 4 నుంచి అడుగు దాకా కట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ పూజ గదిలో ఖచ్చితంగా ఆ విధంగా దిమ్మలు అనేది నిర్మాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కావాలంటే మనం వుడ్తో అంటే చెక్కతో ఏదన్నా మందిరం చేసుకోవచ్చు, కింద షెల్ఫ్ పెట్టుకోవచ్చు, ఏదైనా. కానీ ఇంకొక ఇమేజ్ కూడా ఇప్పుడు చూడొచ్చు. చక్కగా షెల్ఫ్ లాగా ఏర్పాటు చేసుకొని పైన మనం ఎంత హైట్ మనం కింద కూర్చోగలమా, లేకపోతే చిన్న స్టూల్ మీద కూర్చోగలమా అనే దాని ప్రకారం మీరు నిర్ణయం చేసుకొని కొద్దిగా కిందన 2-3 షెల్ఫ్ వచ్చేటట్టు పూజా సామాగ్రి కావచ్చు, అన్నీ అందులో ఏదన్నా పూజకి సంబంధించిన వస్తువులు కావచ్చు, అన్నీ అందులో ఏర్పాటు చేసుకొని పైన మనం పటాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, మీరు ఆరాధన చేసే మీ సంబంధించిన ఇలవేలుపు కావచ్చు, అంటే ఇంటి దైవం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఎంతవరకు మనకు అవకాశం ఉన్నా అవన్నీ ఏర్పాటు చేసుకునే విధంగా పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా అంటే పూజ గదిలో దిమ్మల్లాగా అంటే 6 అంగుళాల నుంచి దానికి మళ్ళీ టైల్స్ వేసేసి చక్కగా అంటే చెప్తున్నా కదా, 4 నుంచి ఇంచుమించు 4 అంగుళాలు మొదలెడితే అడుగు దాకా కూడా ఈ విధంగా నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఒక గృహం చూడటం జరిగింది. ఇది ఏంటంటే కరెక్ట్గా కొద్దిగా ఇంటికి సొగ భాగం తర్వాత అంటే ఆగ్నేయ భాగంలో వచ్చింది. కానీ మనం చూసిన గృహంలో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సాధారణ చూడండి, వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఈ వెడల్పు ఎక్కువ ఉంది, తూర్పు అనుకుందాం, ఇది ఉత్తరం, ఇది పడమర, అలాగే దక్షిణం. పూజ గది ఈశాన్యం పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి ఈ విధంగా. ఎందుకంటే ఈ వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఇది ఇంచుమించు ఒక 40 అడుగులు ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మనకు అంత అవకాశం లేదు. ఇవాళ రేపు 20 అడుగులు, 25 అడుగులు, మ్యాక్సిమం 22.5 అడుగుల నుంచి అయితే 25-30 అడుగుల లోపే మనకి అవకాశం ఉంటుంది. అందుకని మనం గృహం మధ్యలో నిర్మాణం చేసుకుందాం. ఇలాగ నిర్మాణం చేసిన దాంట్లో కూడా ఈశాన్యంలో ఇక్కడ ఈ విధంగా పూజా మందిరం ఏర్పాటు చేసి ఇక్కడ దిమ్మలాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం ఇక్కడ చేసే పని ఇక్కడ కూడా చేస్తుంటాం. సరే, ఇది ఆగ్నేయంలో కొంత భాగం ఒక 4 అంగుళాలు కట్టారు, సరే చూసి చూడనట్టు, అది కూడా తప్పే. కానీ ఇంటికి సొగ భాగం అవుతారంటే కొద్దిగా ఆగ్నేయ భాగంలో వస్తుంది. కొద్దిగా దీన్ని మనం ఎక్స్క్యూజ్ చేయాలనుకున్న ఈ అలవాటు అనేది ఈశాన్య భాగంలో వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఈ స్థలం ఇల్లంతా ఒక ఇది ఉంటుంది. ఈశాన్యంలో కరెక్ట్గా తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో ఇంచుమించు ఒక 4 అంగుళాల హైట్, 4 అంగుళాల దిమ్మ, అంటే ఒక అడుగు 1 అడుగు లేదంటే 1.5 అడుగు ఆ పూజ గది వెడల్పు బట్టి అది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు మనం దాన్ని తొలగించేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈశాన్య భాగంలో ఈ విధంగా ఎవరన్నా కానీ పూజ గది ఏర్పాటు చేసుకుని దానిలో దిమ్మలు, మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తా, అలా ఈశాన్య భాగంలో దిమ్మ ఏర్పాటు చేసి పూజ గది పెట్టింది కూడా మనం చూపిస్తాం. ఈ విధంగా ఈశాన్య భాగంలో ఈశాన్య భాగంలో దేవుణ్ణి పెట్టుకోవడం తప్పులేదు. మనకుండే వెడల్పుని బట్టి దాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వెడల్పు తక్కువ ఉన్నప్పుడు ఆ భాగంలో ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది కాదు. ప్లస్ ఎక్కడైనా పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంత ప్రాంతాల్లో మనం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ భాగాల్లో వెళ్తే వాళ్ళు పడమర మధ్య భాగంలో పెడతారు, పడమర వాయు భాగంలో పెడతారు. అంటే ఇక్కడ ఏదైతే బెడ్రూమ్ నిర్ణయించామో ఈ భాగంలో పూజ గదులు పెట్టే పరిస్థితి, సంస్కృతి అక్కడ ఉంటుంది. అలాంటి చోట మీరు ఆ పడమర గోడకి పెడతారు కాబట్టి దిమ్మలు కట్టుకున్నా దానికి ఇబ్బంది లేదు. కానీ తూర్పు గోడకి ఎప్పుడైతే మనం పెడతామో సాధ్యమైనంత వరకు
కిందన దిమ్మలు అనేది ఏర్పాటు చేయకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. తద్వారా పూజ గదిలో మనం చెక్కతో ఏదన్నా మందిరం చేసుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.